దూరంకి తగ్గుతుంది. పుస్తకం అంటే ఫలానా పుస్తకం చదవాలని కూడా ఏం లేదు. నన్నయ్య నుండి నారాయణ రెడ్డి గారి దాకా, కందుకూరి వీరేశలింగం నుండి ఎండమూరి వీరేంద్రనాథ్ దాకా ఎవరి పుస్తకమే జాబ్ వచ్చిన తర్వాత నేను సింహారంగంలోకి వెళ్ళాలా వద్దా అన్నప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారి ఒక పుస్తకం చదివానే ఆ పుస్తకంలో దుర్వార్తర్షిప్ అని ఒక కథ చెప్పిన ఆ దుర్వార్తర్షిప్ అనేటువంటి కథ చదివిన తర్వాత వెంటనే నా ఉద్యోగాన్ని రాజీనామా చేసి వెళ్ళిపోయాను. ఆ పుస్తకంలో ఆ ఘట్టం 300 మందితో ఉన్నటువంటి ఒక నాయకుడు 3000 మంది ఉన్నటువంటి కోట మీద దాడి చేయాలనుకున్నప్పుడు ఆ కోట చుట్టూ పెద్ద కంచుమందులో వసంతి నీళ్లుంటాయి. అందరూ పడవల మీద పోతారు. పడవల మీద పోయి ఆ ఒప్పు చేయగానే నాయకుడు అంటాడు, మొత్తం 300 పడవలలో మొత్తం పడవలను తగలబెట్టమంటాడు. అప్పుడు సార్ తగలబెడితే ఎట్లా వాళ్ళెట్లా మాట్లాడిన ఈ ఇద్దరు ప్రముఖులు మణికంఠ కావ్యచంద్ర ఎక్కడున్నా అక్షయ గర్ల్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మెయిల్ ఆఫీసర్ దగ్గర రాగలరు. బుక్ డొనేషన్ బాక్స్ లో నుండి బుక్స్ కూడా వచ్చారు. ఓకే, బుక్ డొనేషన్ బాక్స్ నుండి బుక్స్ కూడా వచ్చారు.